రైట్. ఇక కరీంనగర్ నుంచి మా ప్రతినిధి ఫణిరాజ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఫణిరాజ్, చెప్పండి, కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఓటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది? అక్కడ అదే విధంగా ఎన్ని ఈవీఎంలను ఏర్పాటు చేశారు? స్వాతి, మొత్తానికి 3617 పోలింగ్ స్టేషన్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో దాదాపుగా సమస్యాత్మకంగా ఉన్నవి 1065 ఉన్నాయి. అంటే గతంలో కరీంనగర్ ప్రాంతం కల్లోలిత ప్రాంతంగా ఉండేది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో ఏదైనా గొడవలు జరగవచ్చనే ఉద్దేశంతో ఇక్కడ పోలీసు బలగాలు, అలాగే కేంద్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక బలగాలు కూడా పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది. మొత్తం దాదాపు 8000 మంది పోలీసులను ఇక్కడ మోహరించారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు ఎన్నికల పోలింగ్ ప్రక్రియని వీరు పరిశీలిస్తున్నారు. మొత్తం 20,28,007 ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఓవరాల్ గా గతంతో పోలిస్తే ఈసారి యంగ్ ఓటర్లు ఎవరైతే మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకుంటున్న వారు భారీ ఎత్తున పెరగడంతో ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉంది. వీరు పలు ప్రాంతాల్లో అంటే ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ రోజు ప్రత్యేకించి ఓటింగ్ కోసం ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి వారి ఓటర్ కొత్త కార్డులతో పాటు 12 రకాల ఏవైనా సరే 12 రకాల ప్రభుత్వ కార్డులు ఏవైతున్నాయో వాటిని వినియోగించుకుని వారు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఓటింగ్ ప్రక్రియ పలు ప్రాంతాల్లో అటు రామగుండంతో పాటు సుల్తానాబాద్, జగిత్యాల లాంటి పలు ప్రాంతాల్లో ఈవీఎం మిషన్లు మొరాయింపు కారణంగా ఇక్కడ ఆగిపోవడం జరిగింది. దీంతో మళ్ళీ అధికారులు వాటిని సరిచేసి ఈ ఈవీఎంలను తిరిగి సాధారణ పరిస్థితికి వచ్చేలా చేయగలిగారు. మొత్తం ఈ పోలీస్ స్టేషన్లలో ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటికే పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చారు. అటు పొలిటికల్ పార్టీలకు కూడా చాలా ఖచ్చితమైనటువంటి ఆదేశాలను ఇచ్చి జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి గొడవలు చేసే అవకాశం కానీ అటువంటివి చేయకూడదని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో నాయకులు సైతం ఎవరైతే వారి తరఫున వెళ్ళేటువంటి ఏజెంట్లకు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు 7 గంటలకు మొదలైనటువంటి ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కూడా కొనసాగుతుంది. ఈసారి గతంతో పోలిస్తే భారీ ఎత్తున పోలింగ్ జరిగే అవకాశం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. స్వాతి. రైట్. థ్యాంక్ యూ ఫణిరాజ్. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.